రెండో షెడ్యూల్ కు రాజమౌళి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఒకవైపు కార్తికేయ పెళ్లి వ్యవహారాలను చూసుకుంటూనే మరోవైపు త్వరలో ప్రారంభం కాబోతున్న RRR రెండో షెడ్యూల్ లో తీయవలసిన సీన్స్ కోసం రాజమౌళి తన టీం మెంబర్స్ తో లోతైన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కథ 1930 నుండి 2019 వరకు కొనసాగుతుంది కాబట్టి అనేక ట్విస్టులు ఈ కథలో ఉండబోతున్నాయి. దీంతో ఈ మూవీ కథకు సంబంధించిన ట్విస్ట్లలో క్లారిటీ లోపించకుండా అవసరం అనుకుంటే ఈ మూవీని కూడా 2 భాగాలుగా తీయాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ విషయమై రాజమౌళి తన తండ్రి విజేంద్ర ప్రసాద్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బాహుబలి 2 పార్ట్లలో తీసిన సందర్భంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ట్విస్ట్ ఉన్నట్టుగా RRR కథకు సంబంధించి కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆలోచింపచేసే ఒక ట్విస్ట్ దొరికితే ఈ మూవీని కూడా 2 పార్ట్స్ గా తీయాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. దీనికి తోడు ఈ మూవీని 2 పార్ట్స్ గా తీయడం వల్ల లాభాలు కూడా విపరీతంగా వస్తాయని, అందువల్ల ఈ మూవీకి అనుకోకుండా బడ్జెట్ పెరిగినా ఎటువంటి నష్టం ఉండదన్న కోణంలో రాజమౌళి ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ముగిసేలోగా ఈ విషయంపై ఒక నిర్ణయానికి రావాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. ఈ వార్తలే నిజమైతే జూనియర్, చరణ్లు 2 సంవత్సరాల పాటు రాజమౌళి బందీఖానాలో ఉండిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.